చేయొచ్చు. పార్ట్ ఏ వచ్చినప్పటికేమో 5-11 అధ్యాయాలు ఉంటుంది. పార్ట్ బి వచ్చినప్పటికేమో ప్రత్యేక కట్టడ. అంటే మొదటి 5 అధ్యాయం నుంచి 11 అధ్యాయం పట్ల కూడా దేవుడి ప్రేమ గురించి ఎక్కువ మాట్లాడుతాడు. అంటే మీకు నిర్గమాకాండానికి డ్యూటెరానమీకి ఉండే ఒక తేడా ఏంటంటే, డ్యూటెరానమీ అనేది మోషే యవ్వన కాలంలో ఇచ్చాడు. అంతో ఇంతో యవ్వన కాలం అంటే అంత యవ్వన కాలం కాదులేండి, ఇప్పటితో పోలిస్తే బెటర్ కాలంలో ఇచ్చాడు. అదేలా మీకు నిర్గమాకాండం చదివినప్పుడు ఎలా ఉంటది అంటే కమాండ్ లాగా ఉండేది. అన్నట్లుగా ఉంటది. నా కాళ్ళొద్దు అన్నట్లుగా ఉంటది. కానీ మీకు ద్వితీయోపదేశకాండం ఎలా ఉంటదంటే ప్రేమ ఉంటది. ప్రేమ ఎంతైనా 120 ఏళ్ళ ముసలోడు అయిపోయాడు కదా, ఒక తండ్రి లాగా ప్రేమగా దేవుడు ఎంత గొప్పోడో చెప్తుంటాడు. మనకి నిర్గమాకాండంలో కాస్త ప్రేమ తక్కువ ఉంటది, చట్టం తీవ్రత ఎక్కువ ఉంటది. అంతేనండి, ప్రేమ తక్కువ ఉంటది, చట్టం తీవ్రతను ఎక్కువ ఫోకస్ చేస్తాడు. కానీ డ్యూటెరానమీ అంత కదా ప్రసంగం కదా, డ్యూటెరానమీ అనేది ప్రసంగం శర్మ. సో ఒక ప్రేమను కలిపి మిక్స్ చేసి వాళ్ళకి తినిపిస్తున్నాడు అనమాట. మొదట 5-11 అధ్యాయాలు కూడా మీకు దేవుడి ప్రేమ ఉంటది. 12-26 అధ్యాయాలు మొత్తం కూడా ఎలా ఉంటదంటే ఆరాధన, ఆహారాలు, పండగలు, న్యాయ వ్యవస్థల గురించి మాట్లాడుతూ ఉంటాం. అలా మీకు విశ్రాంతి దినం, మీకు ఇందాక ఆల్రెడీ చెప్పా కదా, విశ్రాంతి దినం గురించి చెప్పాను. అక్కడికి ఇక్కడికి ఒక తేడా అనేది కూడా నేను చెప్పాను ఆల్రెడీ, అది అయిపోయింది. మన అమెరికా వాళ్ళే పెళ్లి చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇంకోటి ఏం చెప్తున్నాడంటే, ఇదిగోండి, ప్రజల భయం దేవుడి మెప్పు. 5వ అధ్యాయంలో యావత్తు నీవు మాతో చెప్పిన ఎడల మేము వీలు గైకొను. అంటే ఈ విషయాలు 5వ అధ్యాయంలో దేని మీద ఫోకస్ చేశాడు మోసెస్ అని అంటే సింపుల్ అండి, నాయకుడిగా మోషే గారు చేసినటువంటి సూచక క్రియలు అనేవి ఇప్పుడున్న కొత్త తరానికి తెలియదు. సో ఒకప్పుడు నేనేరా మీ తల్లిదండ్రులందరినీ ముందుకు తీసుకెళ్ళింది, వాళ్ళే నా దగ్గరికి వచ్చి నువ్వే మీ దేవుడితో మాట్లాడి వినమని చెప్పారని తన యొక్క గొప్పతనాన్ని అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. ఇక 6వ అధ్యాయానికి వచ్చినప్పటికేమో షమా ఇశ్రాయేలు. మీకు ఇప్పటికీ కూడా షమా ఇశ్రాయేల్ ఐడియా ఉంది కదా. షమా ఇశ్రాయేల్ అంటే ఏంటి? ఇప్పటికీ కూడా ఇశ్రాయేల్ పీపుల్ రోజుకి కనీసం కొన్నిసార్లు షమా ఇశ్రాయేల్ చదువుతారు. మీకు ఒకసారి షమా ఇశ్రాయేల్ ఎలా ఉండేదో వినిపించడానికి ప్రయత్నం చేస్తారు. షమా ఇశ్రాయేల్ ఎప్పుడైనా యూట్యూబ్ లో మీరు చూసారా? షమా ఇశ్రాయేల్ అంటే ఏం లేదు, ఇశ్రాయేలు వినుము నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని ఉంటుంది. సౌండ్ షమా ఇశ్రాయేల్ అంటే ఏం లేదు, ఇశ్రాయేలు వినుము నీ దేవుడైనటువంటి యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఒకసారి మీకు నేను వినిపించడానికి ఏమన్నా కుదురుతుందేమో నేను ప్రయత్నం చేస్తాను. వినండి ఒకసారి. ఇప్పటికీ కూడా ఈ ప్రార్థన 6వ అధ్యాయం అనేది ఇశ్రాయేలీయుల యొక్క మూల జీవన విధానానికి చాలా ఉపయోగమైంది. ఒకసారి వినండి. స్క్రీన్ కనపడుతుంది కదా, ట్యాబ్ ఇప్పుడు వీడియో ప్లే చేస్తున్నా, మీకు కనపడుతుంది కదా, కనపడుతుందా లేదా వీడియో? ఇప్పటికీ కూడా రోజుకి దీన్ని 3 సార్లు ఇశ్రాయేలు చదువుతూనే ఉంటారు. ఇప్పుడు ఇదేం లేదు, ఇప్పుడు మీరు ఏదైతే వింటారో దాని అర్థమైనట్టు ఇశ్రాయేలు వినుము నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు. సింపుల్. ఆ మాట అనేది వాళ్ళ విశ్వాసానికి మూల పునాది. ఇప్పుడు ఇస్లాం కి ఎలాగైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్, ఇస్లాం కి ఎలాగైతే ఉందో, ఇస్లాం కంటే ముందు జుడాయిజానికి దేవుడిచ్చిన అత్యంత ప్రాథమిక సూత్రం ఏది ఉందంటే దట్ ఈస్ షమా ఇశ్రాయేల్. షమా ఇశ్రాయేల్ యాహ్వెహ్ ఎలోహేను యాహ్వెహ్ ఎఖాద్. షమా అంటే వినటం. షమా ఇశ్రాయేల్, ఇశ్రాయేలు యాహ్వెహ్ ఎలోహేను, యెహోవా దేవుడైన యెహోవా, యాహ్వెహ్ ఎఖాద్ ఒక్కడైన ప్రభు. అంటే ఇశ్రాయేలు వినుము నీ దేవుడైన యెహోవా, తెలుగులో ఏమనేసారు? ఇశ్రాయేలు వినుము నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు. భాషలో చెప్పాలంటే ఇశ్రాయేలు విను దేవుడైన యెహోవా ఒక్కడే అయిన యెహోవా. అదొకసారి మీకు ప్లే చేస్తాను. ప్రకాశం జిల్లా నుంచి ఖమ్మం
ఫోటో షేర్ ఫోటోలు అయితే నాకు తెలియదు. పర్సనల్ గా సెట్టింగ్ ఫోటోస్ పెట్టి నేను అట్లనే సలోని సంగతి ఏంటి? సెట్ అయినా లేదు మామ, నేను ఇక్కడ చూస్తున్నా కొంతమంది ప్రొఫైల్స్ చూస్తున్నా. మీరు ఏ విషయమైనా మీరే చెప్పాలి. నేనే చెప్పాలి కానీ వాళ్ళకి నేను చెప్పిన కొంచెం కింద చేసినట్టు నా దగ్గరికి పెట్టి సలోని కూడా బయోడేటా డీటెయిల్స్ పెట్టి నా మీద అట్లాంటి ఫొటోస్ ఉన్నాయి. అవి కూడా నేను అన్నీ నీకు తెలియజేస్తాను. ఓకేనా? ఓకే మామ, రైట్. థ్యాంక్ యూ. చూసారు కదా, దీన్ని ఇప్పుడు మీరు చూసినటువంటి దీన్ని షమా ఇస్రాయేల్ అని అంటారు. ఇప్పటికీ కూడా మీరు యుద్ధాలకు వెళ్ళినా, పిల్లల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా లేదంట. ఇది కూడా మీకు కనపడుతుందా? ఈ వీడియో మీకు కూడా మీకు కనపడుతుందా? ఒకసారి మీకు చూపిస్తా. ఇది కూడా ఒకసారి అంటే లైఫ్ కొంచెం ఇంటర్నేషనల్ కూర్చున్నా, లేచినా, ఏది చేసినా మీరు ఖచ్చితంగా షమా ఇస్రాయేల్ చేయాలి. నా బిడ్డ కూడా షమా ఇస్రాయేల్ బాగా చెప్తుంది. మా పాపకి 3 ఏళ్ళు ఉంటాయి, 3 years క్రాస్ అయినాయి. షమా ఇజ్రాయిల్ ఎరగదేస్తారు, బ్రహ్మాండంగా హిబ్రూ బాగా మాట్లాడతాం. చిన్న బేబీ కానీ ఆల్ఫాబెట్స్ కానీ హిబ్రూ కూడా బాగా చెప్తుంది. ఈసారి ఎప్పుడైనా నా బేబీ చేత మీకు చెప్పిస్తాను, వీలైతే లైవ్ లో కూడా చెప్పిస్తాను. చాలా బాగా చెప్తుందండి. షమా ఇజ్రాయిల్ మాత్రం చాలా బాగా చెప్తుంది. ఉన్నాయి వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంకోటి కూడా చూపిస్తా. అంటే ఈ షమా ఇజ్రాయిల్ అనేది ఎలా ఉంటుందో చూడండి. 100 కిలోమీటర్లు అక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్లీ 100 కిలోమీటర్లు. హైవే మనం తీసుకోవచ్చు 100 కిలోమీటర్లు. అదనమాట, అర్థమైందా? అంటే మీకు ఉంటారు షమా ఇస్రాయేల్. పిల్లలకి మొట్టమొదట నేర్చుకోవాల్సింది కూడా వాళ్ళు షమా ఇస్రాయేల్. ఇప్పటికీ కూడా యోధా పిల్లలు మొట్టమొదట నేర్చుకోవాల్సింది, మొట్టమొదట నోట్లో నుంచి పలకాల్సినటువంటి మాట కూడా ఏదైనా ఉందంటే దట్ ఈజ్ షమా ఇస్రాయేల్ అన్నమాట. సో ఇప్పటికి మీరు యుద్ధం చేసే దగ్గర కూడా చూడండి, ఇప్పటికి గాజా ఇజ్రాయేల్ యుద్ధాలు చేసేటప్పుడు కూడా ఖైదీలు కూడా ఎక్కువ పాడుతూ ఉంటారు. ఒకసారి మీకు ఒక ఖైదీ పాడినటువంటిది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. యుద్ధానికి ఏం లేదు, ఇక కూర్చున్నా, నుంచున్నా, యుద్ధానికి వెళ్ళినా, మమ్మల్ని అన్నం తిన్నా, అది చేసిన, ఇది చేసిన, ఏ దగ్గర షమా ఇస్రాయేల్. వీళ్ళు రోజుకి ఖచ్చితంగా షమా ఇస్రాయేల్ అనేది వీళ్ళు చేస్తారు. వీళ్ళు ఇక అంతేనండి. ఇక ఒక మాట చెప్పాలంటే షమా ప్రేయర్ అనేది అత్యంత ఇంపార్టెంట్ ప్రేయర్. వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా చేయాల్సినటువంటి ప్రేయర్. యేసుక్రీస్తు ప్రభు వారి గారి దగ్గరకు కూడా వచ్చి యేసుక్రీస్తు వారిని కూడా, అయ్యా
ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి అని అడిగినప్పుడు మనకు చెప్పినటువంటి మాట ఏంటంటే, అందుకు యేసు ప్రధానమైన ఆజ్ఞ ఏదనగా అన్నప్పుడు కూడా హీబ్రూలో ఆయన అనే మాట కూడా ఇది, షమా ఇస్రాయేల్ యాహ్వే ఎలోహైను యాహ్వే ఎహాద్, అనగా ఇశ్రాయేలు విను, మన దేవుడైనటువంటి యెహోవా అద్వితీయుడగు యెహోవా. చాలా ముఖ్యమైనటువంటి మనస్సుల్ని తొలిచి వేసేటువంటి, దేవుడి పట్ల అత్యంత భయభక్తులు పెంపొందించేటువంటిది ఏదైనా ఒకటి ఉందనంటే అది ఖచ్చితంగా మీ పాపకి హీబ్రూ నేర్పిస్తున్నారుగా. ఎస్ నాన్న, ఆ పాప 22 ఆల్ఫాబెట్స్ చెప్తుంది. అంటే ఇంత అతి గొప్ప ప్రేయర్ ఏదైనా ఉందంటే క్షమా అన్నమాట. అంటే నేను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, క్షమా ప్రేయర్ నేను కూడా రోజు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాను. క్షమా ప్రేయర్ నేను కూడా, క్షమా ప్రేయర్ అంటే ఇశ్రాయేల్ అంటే అది దేవుడి యొక్క ఏకత్వాన్ని, దేవుడు ఒక్కడే ఆయన మనల్ని సృష్టించాడు అనేటువంటి వాస్తవాన్ని ఒక్క మొక్కలో మోషే చెప్పింది కూడా డ్యూటరానమీ చాప్టర్ నెంబర్ 6 లోనే ఆయన చెప్పాడు. సో ఈ సెకండ్ సెర్మన్ అన్నమాట, అత్యంత ముఖ్యమైన సెర్మన్, సెకండ్ సెర్మన్. ఈ ఏంటన్నా అన్నయ్య ఏదో ఏదో పెట్టారు నా కామెంట్. సో దేవుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని తెలియజేసేటువంటి సెర్మన్ 6వ అధ్యాయం 4లో ఉంటది. ఈ మాటల్లో ఇక్కడ ఎందుకు స్పెసిఫిక్ గా షమా ఇశ్రాయేల్ చెప్తున్నాడు అని అంటే, ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి, వాటిని నీ పిల్లలకు నేర్పించాలి. ఏ మాటలు? షమా ఇశ్రాయేల్ మాట, షమా ఇశ్రాయేల్ మాటలు నీ పిల్లలకు నేర్పించాలి. ఇంట్లో కూర్చున్నప్పుడు అయితేనేమి, దారిలో నడిచేటప్పుడు అయితేనేమి, పడుకునేటప్పుడు అయితేనేమి, లేచేటప్పుడేనేమి, వాటి గురించి మాట్లాడి ఇప్పటికి వాళ్ళు అదే చేస్తారు. ఇప్పటికీ ఇశ్రాయేలు కూర్చున్నప్పుడు షమా ఇశ్రాయేల్ కూర్చున్నప్పుడు అదే అంటారు, పడుకునేటప్పుడు అంటారు, నిద్ర లేచినప్పుడు కూడా అదే అంటారు. వాళ్ళకి ఒక అలవాటే. ఎందుకంటే దేవుడి యొక్క ఏకత్వం ఆ రోజుల్లో అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? క్రిస్టియన్స్ చేయాలనండి అవసరం లేదు నాన్న. క్రిస్టియన్స్ చేయటం అనేది ఏమి మస్ట్ కాదు. మనకి దేవుడు ఒక్కడే, అది మనం హృదయంలో పెట్టుకుంటే మనకు అవసరం లేదు. కానీ పర్సనల్ హ్యాబిట్ అది అంతే. నేను ఎప్పుడు కూడా నా పర్సనల్ హ్యాబిట్ మీ మీద రుద్దను. నాకు కొన్ని ప్యాషన్స్ ఉంటాయి, నాకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, అంతే. అది నా ఇష్టం, నాది నా వ్యక్తిగత ఇష్టం తప్ప మీరు చేయమనేది కూడా నా ఉద్దేశమే కాదు. మీరు చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని ఎప్పటికప్పుడు జ్ఞాపకం పెట్టుకుని నాకు హిబ్రూ ప్యాషన్ కాబట్టి నేను చేస్తున్నాను అంతే. సో ఇప్పటికీ కూడా వాటిని చేతికి గుర్తులుగా కళ్ళ మధ్య పథకంలా ఇంటి గుమ్మాల మీద రాసుకోవాలని చెప్పాడు. ఇప్పటికీ కూడా వాళ్ళ ఇళ్లలో షమా ఇశ్రాయేల్ ఖచ్చితంగా ఉంది. ఇదిగోండి, వాళ్ళు నిన్న కొంతమంది అడిగారు కదా, ఇంటి గుమ్మాల మీద చేతికి గుర్తుగా కళ్ళ మధ్య పథకంలా. ఇదిగోండి, దీనంతా కూడా టెఫ్లిం అంటారండి. మీరు చూస్తున్నంతా కూడా టెఫ్లిం. ఈ టెఫ్లిం లోపల అంటే ఈ బ్లాక్ స్ప్లిట్ యొక్క లోపల, బ్లాక్ థ్రెడ్స్ యొక్క లోపల షమా ఇశ్రాయేల్, లోపల షమా ఇశ్రాయేల్ అనేది హిబ్రూలో రాసి ఆ స్ట్రిప్ ని వీళ్ళు ఎలా కట్టుకుంటారు. నాకు ఇంకా చెప్పలేదు. మరి హెడ్ పైన కూడా అదే పెట్టుకుంటారు. హెడ్ పైన గోపురం అంటారు దీన్ని. హెడ్ పైన కూడా అదే పెట్టుకుంటారు. చెప్పలేదని చెప్తున్నారు అల్ట్రా ఆర్థోడాక్స్ జ్యూస్. ఆ రోజుల్లో బాసికం పెట్టుకున్నారు. ఈ రోజుల్లో అంటే టెక్నాలజీ పెరిగిపోయింది. ఆ రోజుల్లో బాసికం పెళ్లి కొడుకు పెట్టుకుంటారు సార్, పెళ్లి కొడుకు. అలాగా బాసికాన్ని ఇక్కడ పెట్టుకుంటారు. నేనేమంటానంటే బాసికం లోపల ఇదే ఉంటుంది, షమా ఇశ్రాయేల్ యాహ్వే ఎలోహేను యాహ్వే. ఒకడు ఇప్పుడు పని చేసేటట్టు చేయి, నాకు ఒక్కడు పని చేసినా ఓకే, నాకు వాళ్ళు తిట్టకు. సో దేవుడు అత్యంత విలువైనటువంటి షమా ఇశ్రాయేల్ ని వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాడు. కానీ ఇది మీకు నిర్గమాకాండంలో కనపడదు. మీకు నిర్గమాకాండంలో దేవుని అంటే మీ పిల్లలకి నేర్పించండి అనే ఆజ్ఞ, పిల్లలకి నేర్పించండి అనేది ఆజ్ఞ మీకు ఎక్సోడస్ లో కనపడదు. కేవలం డ్యూటరానమీలోనే కనపడుతుంది. ఎందుకనంటే ఫస్ట్ సెర్మన్ లో నేర్పించకపోతే ఫస్ట్ ఏనా టోపీ ఎందుకు పెట్టుకోవాలి? టోపీ ఏది? ఈ టోపీనా, కిఫానా, ఈ టోపీనా మీరు అనేది? టోపీ అంటే ఏం లేనా, టోపీ ఎందుకు దేవుడు పెట్టుకోమన్నాడు అంటే, టోపీ అనేది ఎప్పుడు కూడా మన పైన ఒకటి ఉందని గుర్తు చేస్తుంది సింబాలిక్.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక టోపీ అనుకో, ఈ టోపీ ఇలా నేను పెట్టుకున్నాను అనుకో, ఎలా ఉంటది ఇది? ఏదో నా పైన ఏదో ఉంది, నా పైన ఏదో ఉంది అనేది మనకి ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటది కదా. సో అది దేన్ని గుర్తు చేసి ఉంటది? నీ పైన ఒకడు ఉన్నాడు, నీ పైన ఒకడు ఉన్నాడు, నీ పైన ఉన్నవాడు నీ దేవుడు. సో నీ పైన దేవుడు ఉన్నాడు అనేది గుర్తు చేయడానికి ఒక టోపీ. ఆ టోపీ ద్వారా ఏంటంటే నీ పైన ఒక ఆయన ఉన్నాడు అని చెప్తాడు. ముస్లిమ్స్ కూడా అంతే అంతే. జూయిష్ కస్టమ్సే కదా నాన్న. నాన్న ఖురాన్ అంటే ఏమీ లేదు, ముస్లిమ్స్ అంటే ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్టుగా జుడాయిజాన్ని కాపీ పేస్ట్ చేశారు అంతే. ఉన్నది ఉన్నట్టుగా జుడాయిజాన్ని కాపీ పేస్ట్ చేశారు. మన యావేని తీసుకెళ్లి వాళ్ళు అల్లాహ్ చేశారు, మన తోరాన్ని తీసుకెళ్లి వాళ్ళు ఔరాత్ చేశారు, మన దావీదు దావూద్ చేశారు, అర్థమైందా? కీర్తన గానే జబూర్ చేశారు. తీసుకెళ్లి కాపీ పేస్ట్ చేశారు అంతే, దాని గురించి ఏమీ లేదు. మీకు ఎప్పుడైనా ఖురాన్ అపోలోజెటిక్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడదాం దీని గురించి కూడా, ఓకేనా? ఫ్యూచర్ లో ఎప్పుడైనా మనం ఖురాన్ అపోలోజెటిక్స్ చేద్దామా? మీకు నచ్చితే మీరు చెప్పండి, నేను ఫ్యూచర్ ప్లాన్ చేస్తాను. ఎదుర్కోవాలి ఒక క్రైస్తవుడిగా మనం వాళ్ళని. నా ముందే కూడా మాట్లాడు, నా ముందు పొరపాటును కూడా ఒక ఇస్లాం సోదరుడు కూడా మాట్లాడు. ఫస్ట్ 5 నిమిషాల్లోనే చెక్ పెట్టి పడేస్తాను. ఎందుకంటే నాకు ఐడియా ఉంది, నాకు ఖురాన్ అంటే ఏంటో తెలుసు, నాకు బైబిల్ అంటే ఏంటో. ఒకసారి నా దగ్గరికి ఇలానే వచ్చారు, ఇలానే వచ్చి అన్న ఒక ఇలానే హోటల్లో ఉన్నాను, హోటల్లో ఉన్నప్పుడు కుర్రోడు ఎవరో వచ్చారు, వచ్చి కూర్చున్నాడు, పిడుగురాల నుంచి అక్కడి నుంచి వచ్చారట. వచ్చి మా దేవుడు మీ దేవుడు ఒకటే అన్నాడు, ఒక్క మాట అన్నాడు, మా దేవుడు మీ దేవుడు ఒకటే అన్నాడు. బిర్యానీ తిన్నా అస్బీలోనే ఒక హోటల్ ఉంటుంది అక్కడ. అంటే నా గురించి అతనికి తెలీదు, నేను మొత్తం ఖురాన్ కూడా నవిలి తినేసానన్న సంగతి అతనికి తెలీదు. ఇది గబక్కన వచ్చి మా దేవుడు మీ దేవుడు ఒకటే భయ్యా మీకు తెలుసా అన్నాడు. అవునా అన్న, మీ ఈసా నమ్మింది, మీ యేసు నమ్మింది మా అల్లాహ్ అనే అన్న. అవునా అన్న, ఓకే అన్న. అప్పుడు నేను వెంటనే ఒక మాట అన్నా, ఏమన్నానంటే అల్లాహు అహద్ అల్లాహు సమద్, లం యలద్ వలం యులద్ లం యలద్ కుఫువున్ అహద్. అర్థం ఏంటి చెప్పన్న? ఇది ఖురాన్, ఇది ఖురాన్. నా ఖురాన్ ఆయితులు కూడా వచ్చు కొంతవరకు, నాకు ఒక ఐడియా ఉంది. వమా ఖతలహు వమా సలబహు వలము ఖతలహు యఖీనా, 4వ సూర 157వ ఆయత్. అల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలద్ వలం యులిద్ లం యలద్ వలం యులిద్ అంటే అర్థం ఏంటంటే లం యలద్ వలం యులిద్ అంటే అర్థం ఏంటంటే దేవుడికి ఎవ్వరు సంతానం లేరు, మా దేవుడు ఎవ్వరికి సంతానము కాదు. దాని అర్థం అర్థమైందంటే లం యలద్ వలం యులిద్ అంటే అర్థమైందంటే మా దేవుడికి ఎవరు కుమారుడు లేరు, మా దేవుడు ఎవరికి కుమారుడు కాడు. దాని ఉద్దేశం అనగానే మనోడు షాక్ అయ్యాడు, ఏం భయ్యా మీకు ఖురాన్ వచ్చాను, ఆయతులు కూడా చెప్పమంటా అని చెప్పి 2-3 వదిలే. వదిలినప్పుడు మనోడు ఏమన్నాడంటే ముందు దాని అర్థం చెప్పు నువ్వు చాలే అన్నాడు. అప్పుడు అన్నట్టు చెప్పాడు, లం జలద్ వలం జులిద్ అంటే ఏం లేదన్నా, మీకు తెలుసు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, నాకెవరు కుమారులు లేరు అని అల్లాహ్ తనంతట తానే చెప్పాడు కదా. కానీ బైబిల్లో ఉన్న యావే మీ అల్లాహ్ ఒకటి అన్నాడు కదా. 3వ అధ్యాయం 16వ వచనం మత్తయి సువార్తలో నా ప్రియ కుమారుడు అని మా దగ్గర ఉన్న యెహోవా తన కుమారుడు ఉన్నాడని చెప్పాడు. మా దగ్గర ఉన్న యేసు 180 సార్లు, గుర్తుపెట్టుకోండి, మా దగ్గర ఉన్న యేసు 180 సార్లు దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలిచాడు. తండ్రి అని పిలిచాడు. అకార్డింగ్ టు యువర్ ఖురాన్, యువర్ అల్లా నాట్ ఫాదర్, మీ అల్లా ఎప్పటికీ తండ్రి కాదు. కానీ మా ప్రకారంగా మా యెహోవా తండ్రి. ఎక్కడ సింక్ అవుతుంది బ్రో అసలు మీకు ఖురాన్ కి బైబిల్ కి అని చెప్పి నేను కాసేపు డిస్కషన్ చేస్తాను. సో అలా అనమాట. కనుక చాలా జాగ్రత్తగా మనం వాళ్ళతో డీల్ చేయాలి, ఎవరితో ఎలా డీల్ చేయాలో మనం వాళ్ళతో అలానే డీల్ చేయాలి. కాబట్టి మనం దాని గురించి ఎప్పుడైనా ఫ్యూచర్ లో అపోలోజెటిక్స్ చేద్దాం, వీలైతే ఖురాన్ క్లాసెస్ కూడా మనలో మనం పెట్టుకుందాం ఫ్యూచర్ లో ఎప్పుడైనా పెట్టుకుందాం, ఓకేనా? రైట్. ఎందుకంటేనండి నేను అసలు హిందూనండి, బేసికల్ గా నా బ్యాక్గ్రౌండ్ హిందూ, మా వాళ్ళంతా బజరంగ్ దళ్ బ్యాక్. ఇది చెప్పలేదు, నేను తొలగి చెప్పలేదు, మా వాళ్ళు పక్క ఆర్ఎస్ఎస్ బ్యాక్, పక్క ఆర్ఎస్ఎస్. మా రిలేటివ్స్ అందరూ బజరంగ్ దళ్, పక్క బజరంగ్ దళ్.
అలా. సో ఏంటంటే నేను వాళ్ళని ఎదుర్కోవాలంటే నేను కొన్ని అస్త్రాలు నేర్చుకోవాలి. కనుక నేను భగవద్గీత గాని, బైబిల్ గాని, తర్వాత ఖురాన్ గాని, ఇంక్లూడింగ్ గురు గ్రంథ్ సాహిబ్ గాని కొన్ని పుస్తకాలు నేను చదివి ఫైనల్‌గా నేను బైబిల్‌ని పిక్ చేసుకున్నా. నాకు బైబిల్ అంటే పిచ్చి ప్రాణం. ఎందుకు పిచ్చి ప్రాణం అంటే నా లైఫ్‌ని టర్న్ చేసింది బైబిలే. నాకు జీవితానికి ఒక అర్థం ఇచ్చింది బైబిలే. ఈరోజు శాంసన్ అనేవాడు ఇక్కడ ఉన్నాడంటే ఓన్లీ దానికి కారణం బైబిలే. నేను ఒక అల్పుణ్ణి, ఒక స్వల్పుణ్ణి. నా దేవుడు నన్ను లేపుకొని ఆయన నాకు తన వాక్కుని ఇచ్చాడని నేను చాలా ప్రగాఢంగా నమ్ముతూ ఉంటాను. అర్థమైందా? రైట్. అలాగే మనకి ఈ సెకండ్ ప్రేయర్‌లో ఆయన మనకి చాలా అద్భుతమైనటువంటి విషయాలు, దేవుడు ప్రేమ గురించినటువంటి సంగతులు ఆయన మనకి ఎన్నో నేర్పించాడు. ఎవరు? మోసెస్ గారు. రైట్. ఇక్కడ మనకి ఇంకో విషయం కూడా చెప్తున్నాడు ఆయన. 6వ అధ్యాయంలో షమా ఇశ్రాయేలు చెప్పిన తర్వాత ద్వితీయోపదేశకాండం అంజి ఏదో ప్రశ్న అడిగినట్టున్నాడు కదా, అన్న వాళ్ళు షమా ఇశ్రాయేలే నేర్పించే వాళ్ళ అన్న. అవునాను. అవును అంజి, అవును. కేవలం షమా ఇశ్రాయేలు నేర్పిస్తారు. ఎందుకంటే పిల్లలకి అంతకు మించి నేర్పించినా వాళ్ళకి అర్థం కాదు. ముందు వాళ్ళకి షమా ఇశ్రాయేలు నేర్చుకుంటే సరిపోతుంది. అందుకని పిల్లలకి కేవలం ముందు షమా ఇశ్రాయేలు నేర్పిస్తారు. మొదటి 11 సంవత్సరాల్లో ముందు షమా ఇశ్రాయేలు నేర్పిస్తారు. 12వ సంవత్సరం నుంచి ఎంటైర్ తనాక్ మొత్తాన్ని నేర్పిస్తారు. రైట్. మనకి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1-20 వచనాల్లో మన్నా గురించి లేవనెత్తాడు. ఇక్కడ మోసెస్ గారు తన సెకండ్ సెర్మన్ లో మన్నా గురించి లేవనెత్తాడు. ఇదిగోండి, మన్నా గురించి లేవనెత్తాడు. మన్నాతో అరణ్యమును నిన్ను పోషించితిని అన్నాడు. మన్నాతో ఎందుకు మన్నా గురించి సడన్ గా 8వ అధ్యాయంలో లేవనెత్తాడంటే, మన్నా నీకు ఇచ్చింది నిన్ను అణుచుటకును నిన్ను శోధించుటకును. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మన్నా ఇచ్చింది నిన్ను అణుచుటకును, అంటే నిన్ను అనగొట్టడానికి. అర్థమైందా? నిన్ను శోధించటానికి. అంటే దేవుడు నీకు మన్నా ఊరకనే ఇవ్వలా. నువ్వు దాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు, నువ్వు దాన్ని ఎలా వాడుతున్నావు, నువ్వు నీ పొరుగు వాడిని ప్రేమిస్తున్నావా లేవా, నువ్వు అత్యాసకు గురవుతున్నావా లేవా అని చెప్పడానికే మన్నా ఇచ్చాడు దేవుడు అని కొత్త సీక్రెట్ చెప్పాడు. మనకి నిర్గమాకాండం, సంఖ్యాకాండంలో అసలు సీక్రెట్ చెప్పడం. మనకి మన్నా కేవలం తినటానికి ఇచ్చాడన్నట్టుగా మాత్రమే సంఖ్య, నిర్గమాకాండాల్లో ఉంటది. కానీ డ్యూటరానమీలో నిన్ను శోధించడానికి మన్నా ఇచ్చాడని చెప్తాడు దేవుడు. చెప్తున్నానంటే రేపొద్దున వీళ్ళకి ఆస్తులు రాబోతున్నాయి. ఇదిగోండి, రేపొద్దున వీళ్ళకి కలిమి కలగబోతుంది, ఆస్తులు కలగబోతున్నాయి. ఈ ఆస్తులను చూసి నువ్వు మనసులో గర్వపడకూడదు. ఈ ఆస్తులను చూసి నువ్వు మనసులో గర్వించకూడదు. నీ మనసు మదించాను, చూసారా? నీ మనసు అంటే ఆస్తుల్ని చూసి నువ్వు మనసులో గర్వించకూడదు, మదించకూడదు అని అంటే, నీకు మన్నా ఇచ్చింది శోధించడానికి అనేది ఎంత నిజమో, నీకు దేవుడు ఆస్తులు ఇస్తుంది కూడా నిన్ను శోధించటానికే. ఆస్తులు కూడా నిన్ను శోధించటానికే. కాబట్టి జాగ్రత్తగా ఉండు, మితంగా ఉండు. మన్నాని ఎలాగైతే మితంగా తిన్నావో ఆస్తుల్ని కూడా మితంగా సంపాదించుకో. ఎక్కువగా మదం గర్వించేంత ఆస్తులు రేపొద్దు కణానికి వెళ్ళిన తర్వాత కూడబెట్టుకో. దాసీజనులను పెంచుకోమా అని ముందస్తు హెచ్చరికలు 8వ అధ్యాయంలో చేశారు. ఇక 10వ అధ్యాయంలో అత్యంత అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, మీ హృదయాలకు సున్నతి చేసుకోండి. అంటే బాహ్యాంగిక సున్నతి ఉంటే సరిపోదు. ఖత్నా అంటారు కదా, ఖత్నా సున్నతి, సర్కంసిజన్. మీకు బయట చర్మానికి శుద్ధి చేస్తే సరిపోదు, లోపల ఆత్మ కూడా మీరు శుద్ధి చేసుకోండి అని నిర్గమాకాండంలో ఇప్పటిదాకా చెప్పని సంగతుల గురించి మనకి కొత్త తరంతో మాట్లాడాడు. ఎందుకంటే పాత తరం కూడా శుద్ధి చేసుకుంది, కానీ పాత తరం సున్నతి వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. కాబట్టి కొత్త తరానికి ఏం చెప్తున్నాడంటే, మీ హృదయాలకు శుద్ధి చేసుకోండి. శుద్ధి హృదయాలకు ఎట్ట చేసుకుంటారంటే అది లిటరల్ గా చెప్పట్లేదు ఆయన. సున్నతి అంటే ఏంటి సార్? ఇప్పుడు మీకు అర్థం కావాలంటే చెప్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మన బొమ్మకి ఇస్తాను, ఆడవాళ్ళు ఉన్నారు అయినా కానీ చూడండి, తప్పదు. మీకు ఉపయోగం తెలియాలి కదా, నా అక్క చెల్లెలు తప్పుగా అనుకోమాకండి, ఓకేనా? సున్నతి అంటే ఇది మగాడి యొక్క పురుషాంగ చర్మం అనుకుంటే, ఈ పైన ఇక్కడ ఇలా స్కిన్ ఉంటది పుట్టుకతో. మగాడికి ఇలా ఒక స్కిన్ ఉంటది, లోపల దీన్ని సిత్నం అంటారు. దీన్ని స్కిన్ ఉంటది. ఈ స్కిన్ ఉండటం మూలాన ఏంటంటే బ్యాట్ ఆ రోజుల్లో యూరినేట్ చేసినప్పుడు అంటే చాలా మంది నాకు అడుగుతున్నారులేండి, అసలు ఏంటన్నా సుంతి అని. యూరినేట్ చేసినప్పుడు ఈ యూరిన్ అంతా ఈ చర్మపు భాగంలో ఆగిపోయి ఇక్కడ దురద రావటం గాని, ఇన్ఫెక్షన్స్ రావటం గాని జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ పైన చర్మం అనవసరమైన చర్మం.
దీని ద్వారా ఉపయోగం లేదు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఈ పైన ఉన్న చర్మాన్ని తీసేసి, అప్పుడు కేవలం ఎలా ఉంటదంటే కేవలం ఈ పైన హెడ్ మాత్రమే ఉంటది. సిత్తం అంటారు దీని, హెడ్ మాత్రమే ఉంటది. అంటే ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే, సున్నతి మీనింగ్ ఏంటంటే ఈ పైన ఉన్నటువంటి ఈ పనికి మాలిన చర్మాన్ని, నిన్ను ఇబ్బంది పెట్టే చర్మాన్ని నువ్వు ఇప్పుడు ఎలాగైతే తొలగించుకుంటావో అలానే నీ జీవితంలో అనవసరమైన వాటిని తొలగించుకో. అది సున్నతి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది సున్నతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనవసరమైన వాటిని నీ జీవితంలో నుంచి తీసే, నిన్ను రోగగ్రస్తుడిగా మార్చే వాటిని నీ జీవితంలో నుంచి తీసేసి. సున్నతిని అనేది సింబాలిక్ అన్నమాట, పవిత్రతకి సింబాల్ అన్నమాట. సున్నతి అనేది పవిత్రతకి సింబల్. వాట్ అబౌట్ ఉమెన్ అన్న, ఉమెన్ కి ప్రత్యేకంగా ఏమీ లేదన్నాడు. ముందు మెన్ను బాగుంటే నేను ఉమెన్ బాగుంటే. ఇంకో విషయం చెప్పనా, ఉమెన్స్ కూడా సుంతి ఉండిద్ది. మీరు ఇప్పటికి ఇథియోపియా వెళ్ళండి, ఆడవాళ్ళకు కూడా సున్నతి చేస్తారు. తట్టుకోలేరు పాపం, లేడీస్ అయితే తట్టుకోలేరు, ఏడుస్తారు, పిచ్చి పిచ్చిగా ఏడుస్తారు. సూది దారం తీసుకొని కుట్లేసేస్తారు, మొత్తం కుట్లేసి పడేస్తారు. ఇప్పటికి ఇథియోపియా లాంటి దేశాల్లో, ఇప్పటికి ఆఫ్రికా దేశాల్లో ఉంది. నేనేం చూపించను, మీరు గూగుల్ చేయండి, మీకు అర్థమైంది. అర్థమైందా? అలా అందుకని ఇక్కడ చెప్తున్నాడు, అరే బాబు మీ సున్నతి చర్మాలకు కాదు మీ హృదయాలకు కూడా చేసుకోండి. అంటే హృదయ సున్నతి అంటే అర్థం ఏంటంటే హృదయంలో ఉన్న పనికి మాలిన చెత్తను మీరు తీసేసుకోవడమే హృదయ సున్నతి. గోప్యాంగ చర్మానికి ఉన్న పనికి మాలిన చర్మాన్ని తీసేసుకోవటం, ఉపయోగం లేని చర్మాన్ని తీసుకోవటం శరీర సున్నతి అయితే, హృదయంలో ఉన్న అనవసరమైన సంగతులు మీరు తీసేసుకోవటం హృదయ సున్నతి. అదనమాట. రైట్, ఓకేనా? అలా మనకి ఇక్కడ మనకి ఎన్ని నిమిషాలు ఎందుకు, పావుగంట టైం ఉంది మనకి. రైట్. దేవుడి వాక్యాన్ని మీ పిల్లలకి నేర్పించడం వల్ల మీ ఆయుష్ పెరుగుతుంది, మీరు మీ భూమిలో ఎక్కువ కాలం ఉంటారని 11వ అధ్యాయం మొత్తం కూడా ఫీల్ చేశారు. అంటే నీ డ్యూటరానమీ మొత్తం చెప్పట్లే, మీకు చెప్పాను కదా, ఆల్రెడీ నిర్గమలో ఉన్నదే ఇక్కడ ఉండిద్ది. ఆల్రెడీ నిర్గమలో ఉండేది ఇక్కడ ఉండిద్ది. నేను ఎక్కడైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడే నేను కాసేపు ఆగుతాను, లేదంటే అలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. ఈ నెక్స్ట్ మనకి 11వ అధ్యాయంలో ఇంకొక ముఖ్యమైన ఘట్టం ఉంది. డ్యూటరానమీలో 11వ అధ్యాయంలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే గెరిజీము కొండ, ఏబాలు కొండ దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. మోషే గారు చచ్చిపోయేటప్పుడు ఏం చెప్తారంటే గెరిజీము కొండ, ఏబాల్ కొండ, ఈ 2 కొండల మీదకి వెళ్ళి గెరిజీము కొండల మీద దీవెన ప్రకటించు, ఏబాలు కొండ మీద శాపం ప్రకటించు అని చెప్పి మోషే గారు జాషువాకి చెప్పి చనిపోతాడు. తర్వాత జాషువా వెళ్తాడు. దీనికి కూడా ఆధారం దొరికిందండి, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ అనేవి మనకి ఇప్పటికీ కూడా ఉన్నాయి. మీకు లాస్ట్ టైం నేను చూపిలేదు అనుకుంటా. నిజంగా బైబిల్ యొక్క వండర్ఫుల్ అండి. బైబిల్ నిజంగా మనకి యెహోషువ గారి కాలంలో ఉన్నటువంటి కర్స్ టాబ్లెట్లు, యబాల్ దగ్గర ఉన్న కర్స్ టాబ్లెట్లు ఇప్పటికీ మనకు కనబడుతూనే ఉంటాయి. మీకు ఒకసారి యబాల్ కర్స్ టాబ్లెట్ ఇప్పటికీ మీరు వెళ్తే ఇజ్రాయెల్ దేశం వెళ్తే జాషువా గారి కాలంలో ఉన్నదాన్ని మనకు దొరకటం అనేది మన అదృష్టం. ఇప్పుడు ఈ అంగుళం కూడా ఉండదు ఇది. దాని మీద ప్రాచీన హిబ్రూలో మనకి బయటపడింది. 11వ అధ్యాయం డ్యూటరానమీలో ఉన్నటువంటి కర్స్, శాప వచనాలన్నీ కూడా ఇదిగోండి, ఇది పాలియో హిబ్రూ అండి. పాలియో హిబ్రూ చూస్తున్నారు కదా, ఇప్పటి హిబ్రూ కూడా కాదు ఇది. అలాగా గెరిజీము కొండ మీద దీవెన ఇది ఇంకా బయటపడలేదు. గెరిజీము కొండ దీవెన ఇంకా బయటపడలేదు, కానీ ఏబాలు కొండ మీద ఉన్నటువంటి శాపవచనం అయితే బయటపడింది.
ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ లో అది కూడా బయటపడింది. ఇంతకీ ఎందుకు సార్ మాకు ఈ గెరిజీము కొండ, ఎందుకు ఈ గెరిజీము కొండను ఎందుకు దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు? ఏబాలుకు అంటే ఏం లేదండి. గెరిజీము కొండ మీద దేవుడు చెప్పిన ఆశీర్వాదాలని ఇవ్వాలి. ఏబాలు కొండ మీద వాటిని తప్పితే వచ్చే శాపాలని ఇవ్వాలి. అది 11వ అధ్యాయం. 11వ అధ్యాయం మీరు చదువుకోండి. 11వ అధ్యాయం ఇదిగోండి. 11వ అధ్యాయం 26వ వచనంలో ఇలా ఉంటది. నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. కాబట్టి నేను స్వాధీనపరచుకునే దేశమును నీ దేవుడిని యెహోవాని చేర్చిన తర్వాత, అంటే అప్పటికి ఇంకా మోసే ఉండదు, చచ్చిపోతాడు పాపం. నేను చేర్చిన తర్వాత గెరిజీమును కొండ మీద దీవెన వచనాన్ని, ఏబాలును కొండ మీద శాప వచనాన్ని ప్రకటించు. ఏంటా దీవెనలు, ఏంటా శాపాలు, అదంతా కూడా మీకు తర్వాత అధ్యాయాలు చాలా క్లారిటీగా వస్తుంది. సున్నం మీద రాయాలన్నమాట. అంటే ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయాన్ని మీరు చదువుకుంటే, ద్వితీయోపదేశకాండం చదవండి ఎప్పుడైనా. ద్వితీయోపదేశకాండం ఇదిగోండి, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము 11వ వచనం చదవండి. 11, 12. 27, 11. చాలా పెద్దది ఇది, చాలా పెద్దది. కానీ మీకు కొన్ని నేను ఇస్తున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు చదువుకోండి, ఓకేనా? ఇది ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. శాపవచనములను పలుకుటకై ఏబాలు కొండ మీద నిలవాలి అనగా 2 వచనాలు ఉన్నాయి. ఒకటి దీవెనలు, అంటే నన్ను గనక నమ్ముకుంటే నీకు వర్షాలు ఇస్తా, నీకు భూమిని ఇస్తా, నీకు అవిస్తా, నీకు ఇవి ఇస్తా, నీ బాగుంటది, నీ గర్భఫలం బాగుంటది, నీ పిల్లలు హ్యాపీగా బతుకుతారు, ద్రాక్షరసం బాగుంటది, హ్యాపీగా ఉంటది, గోధుమ పిండి బాగుంటుంది, దీవెనలు. శాపాలంటే ఏంటి? నువ్వు గనక నన్ను నమ్మకపోతే నీకు గజ్జి వస్తుంది, తామర వస్తుంది, కంటికి రోగం వస్తుంది, నీ జీవితం పాడైపోద్ది, నీ మీద యుద్ధాలు వస్తాయి, నీ భార్యను ఎవరు తీసుకెళ్లిపోతారు, ఇవన్నీ శాపవచ్చు. ఇలాంటి శాపవచనాలని కూడా గెరిజీం కొండ మీద, అది ఏబాలు కొండ మీద పలకాలి. దీవెనలో వచ్చినప్పటికీ మళ్ళా ఏబాలు కొండ దిగి మళ్ళా గెరిజీం కొండకి మళ్ళా గెరిజీం కొండ మీద దీవెనలు పలకాలి. అప్పుడు లేవీయులు యెహోవాకి శిల్ప చేతులతో మలిచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటు నుంచి వాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలులో చెప్పాలి. ఎందుకు సార్ ఇంతకీ గెరిజీము కొండ ఎందుకు అంటే, దీని యొక్క విశిష్టత ఉంది. గెరిజీముకి ఏబాలుకి 2 పక్కన ఉండే కొండలు. ఇదిగోండి, గెరిజీము కొండ, ఏబాలు కొండ పక్కనే ఉంటాయి. ఎంత విచిత్రం అంటే, గెరిజీము కొండ పచ్చగా ఉంటది. గెరిజీము కొండ ఎలా ఉంటది? పచ్చగా ఉంటది. అందుకని దీవెన పచ్చని కొండమేనా? మీకు గతంలో నేను చెప్పాను, ఎంతమంది గుర్తుందో నాకు కామెంట్ చేయండి. ఏంటంటే గుర్తుందా? పోయినసారి మీకు నేను ఎక్కడ చెప్పానంటే, గురించి మీతో మాట్లాడాలి. వెరీ గుడ్. గుర్తొస్తే చెప్పండి నాకు. అంటే చాలా మందికి ఇప్పుడు గుర్తుకు రాకపోవచ్చు నేనేం చెప్తున్నాను, కానీ కొంతమందికి మీకు బుర్రలో వెలుగుండిద్ది అనుకుంటున్నాను నేనేం చెప్పాలనుకుంటున్నాను. వెరీ గుడ్ రాధిక. ఈకలాజికల్ థియాలజీ, వెరీ గుడ్, గుర్తుంది అట్లయితే. వెరీ గుడ్. చాలా రోజులైంది మనం ఆ క్లాస్ చెప్పుకున్న. క్లాస్ లో ఏమని చెప్పానంటే, దేవుడు కనానుని చూసన్ ల్యాండ్, ఆ పాఠం పేరు క్రెసెంట్ ల్యాండ్. క్రెసెంట్ ల్యాండ్ లో చెప్పాను మీకు మాట. ఏంటి క్రెసెంట్ ల్యాండ్ లో ఏమని చెప్పానంటే, క్రెసెంట్ ల్యాండ్ లో ఒకవైపు ఎడారి ఉంటది చూస్తే, రెండో వైపు మంచు కురిసేటువంటి హెర్మోన్ ఉంటది. హెర్మోన్, మంచు, నెగేవ్ డెజర్ట్, ఎడారి పక్కనే ఉంటాయి, ఒకే దేశంలో ఉంటది. ఇలాంటి అరుదైనటువంటి వెదర్ ఉంటదని చెప్పాను ఇక్కడ. అదే ఇక్కడ కూడా జరుగుతుంది. ఎందుకు ఇలాగనంటే, ఏబాలు కొండ శాపం అంటే ఎండిపోయి మొద్దుబారిపోయి కొండ ఏబాలు కొండ, పచ్చగా నిగనిగలాడే కొండ గెరిజీం కొండ. ఈ ఏబాలెక్కి శాపవచనం పలకాలి, మళ్ళా దిగి లోయకుండా మళ్ళా నడుచుకుంటా వెళ్ళి పచ్చని కొండకి దీవెనలు పలకాలి. అంటే ఏం లేదు. ఎందుకు సార్ ఇలా పలకాలి అని అంటే, ఆ రోజుల్లో లేవీయులు ఇలానే పలికారు. ఇదిగోండి, ఆ రోజుల్లో ఎక్కి ఇలాగ జాషువా గారు ఇలా ఎక్కి పలికారు కొండకి. ఎందుకు ఇలా పలకాలి అని అంటే సింపుల్. ఇలా పలకటానికి గల రీజన్ ఏంటంటే,
ఇదిగోండి ఫస్ట్ ఎంటర్ అవుతున్నారు. ఆ కొండల వైపు చూసిన ప్రతిసారి దేవునికి లోబడితే గిరిజీముల పచ్చగా ఉంటావు. ఏం లేదురా, లోబడ్డా అనుకోరా, ఇదిగో ఇలాగా పచ్చగా ఉంటావురా నాకు లోబడితే. లేదు లోబడలేదు అనుకోరా, శాపంరా, ఇది ఇలాగైపోతావురా. సో వెదర్ ని చూపిస్తూ మీ జీవితాలు ఎలా ఉంటాయి, ఇది పాటిస్తే గిరిజీంలో ఉంటారు, ఇది పాటిస్తే ఎబాల్లో ఉంటారు. ఆ రెండు పక్క పక్కనే ఉంటాయి. అదొక విచిత్రం అనమాట. ఇదిగోండి, లోబడకపోతే ఏబాల్లాగా ఎండిపోతామని సులభంగా అర్థం చేయించడానికి. ఓకేనా? సో గెరిజీము ఏబాలు కొండలు కనాను దేశానికి సరిగ్గా మధ్య భాగంలో ఉంటాయండి. ఇవన్నీ కరెక్ట్ గా ఎక్కడ ఉంటాయి, షెకెంలో ఉంటాయి ఇవన్నీ. అందుకని మీరు చూడండి దేవుడు మందిరాన్ని గిరిజీము కొండ మీద కట్టమని చెప్పాడని సమరయులు ఇప్పటికీ నమ్ముతారు. సమరయులు తెలుసు, కొత్త నిబంధనలు సమరయులు ఉంటారు. మీరు యోహాను సువార్త 4వ అధ్యాయం చదివారా? యోహాను సువార్త 4వ అధ్యాయం మీరు చదివారా? సమరయ స్త్రీ సంభాషణలో ఒక ఆసక్తికరమైన మాట అండి. సమరయ స్త్రీ మీరు ఎంతమంది పట్టుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఒకసారి ఇప్పుడు మీకు తీసి చదివిపిస్తాను. ఆ మాట అంటానికి రీజన్ అన్నమాట ఇది. ఏ రీజను? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇదిగోండి, అప్పుడు యేసు ప్రభు వారు సమరయ స్త్రీకి వెళ్తారు. వాళ్ళు సమరయులు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆవిడ అంటుంది, అప్పుడు ఆ స్త్రీ అంటుంది, ఏ స్త్రీ? సమరయ స్త్రీ అంటుంది. ఏమంటుంది? నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, రైట్? మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి. అది సంగతి. అంటే సమరయుల యొక్క పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించారు. ఏ పర్వతం? ఇదిగోండి, గెరిజీము కొండ మీద. అంటే ఇప్పటికీ సమరయులకు ఉన్న నమ్మకం ఏంటంటే ఈ కొండ మీదనే మందిరం కట్టాలి, దేవుడు ఈ కొండని ఎన్నుకున్నాడు, దేవుడు ఈ కొండనే తనను ఆరాధించటానికి ఎన్నుకున్న కొండ అని సమరయులు ఈ కొండ మొత్తాన్ని కూడా దేవుడు ఎన్నుకున్న కొండగా భావించి దీని మీదే మందిరం కట్టుకొని దీన్నే దేవుడు ఎంచుకున్నాడు, యెరూషలేం కాదు. సమరయుల పెంటాట్యూక్ లో ఇప్పటికీ కూడా మీకు సమరిటన్ పెంటాట్యూక్ చూపించాను. ఎక్కడ చూపించాను? నాకు క్లాస్ నేమ్ చెప్పండి, నాకు తెలుసు. మీరు ఎంతవరకు ఆ స్పృహలో ఉన్నారని మిమ్మల్ని అడుగుతున్నా. సమరిటన్ పెంటాట్యూక్ గురించి నేను ఎప్పుడు మాట్లాడాను? కామెంట్ చేయండి. ఏ క్లాస్ లో మాట్లాడాను? స్పందన లేదు చాలా మంది. ఏ క్లాస్ లో మాట్లాడాను చెప్పండి. సమరయ పెంటాట్యూక్ ఇశ్రాయేలీయులు 430 ఏళ్ళు ఉన్నారా, లేదంటే 400 ఏళ్ళు ఉన్నారా, లేదంటే 215 ఏళ్ళు ఉన్నారా అని నిర్గమాకాండం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, ఒరే బాబు, యూదుల దగ్గరే కనానులో ఈజిప్ట్ లో 430 ఏళ్ళు అని ఉండిద్ది, సమరిటన్ పెంటాట్యూక్ లో మాత్రం అలా ఉండదు. సమరిటన్ పెంటాట్యూక్ లో కనానులోను ఐగుప్తులోను నివసించిన కాలం 430 ఏళ్ళు ఉండిద్దని మీకు ఇమేజ్ కూడా చూపించే సమరిటన్ పెంటాట్యూక్ ది. గుర్తుందా మరి మీకు? ఇప్పటికీ కూడా సమరయుల పెంటాట్యూక్ అంటే బైబిల్ అండి, ఏం లేదు. వాళ్ళు మొత్తం అక్కడ నమ్మరు. వాళ్ళు కేవలం ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు సమరయులు. ఆ ధర్మశాస్త్రాన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఎడిట్ చేసుకున్నారు. ఉదాహరణకి వాళ్ళు ఎందుకు మనకి యెహోషువ గ్రంథం నుంచి వాళ్ళు నమ్మరు. ఇప్పటికీ సమరయులు నమ్మరు. ఇప్పటికీ కూడా సమరయులు ఉన్నారు. యెహోషువ వాళ్ళు ఇప్పటికి కూడా నమ్మరు. కేవలం ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో యెరూషలేంకి తక్కువ పీట ఉంటది, గెరిజీముకి పెద్ద పీట ఉంటుంది. కానీ మీకు ఎప్పుడైతే కింగ్స్ క్రానికల్స్ లోకి మీరు వెళ్తారో అక్కడ జెరూసలేంకి పెద్ద పీట. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు, కీర్తనల గ్రంథం అంతా ఇదే కదా. యెరూషలేం అది, యెరూషలేం ఇది, యెరూషలేం అంతా, యెరూషలేం ఎంత. అసలు వాళ్ళు యెరూషలేం అంటే పడదు వీళ్ళకి, సమరయులకి. ఎందుకంటే యెరూషలేం వాళ్ళు వీళ్ళని చెడ్డ చూపు చూస్తారు. వీళ్ళు యెరూషలేం వేరు రాజ్యం.